కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంగణం ఎలా ఉంది అంబేద్కర్ గారి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని సందర్శించడానికి వచ్చాం. ఎందుకు సందర్శించడానికి రావాల్సి వచ్చిందంటే, పేదల కోసం, రైతుల కోసం పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా పరిపాలన చేస్తున్న తరుణంలో అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు. అటువంటి అంబేద్కర్ గారు భావితరాలకు గుర్తుండాలి, రాజ్యాంగాన్ని చదవాలనే ఉద్దేశంతో విజయవాడ నడిబొడ్డు మీద 205 అడుగుల ఎత్తుతో 400 సుమారు కోట్లతో ఈ అంబేద్కర్ యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రోజున కూటమి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసి నీరుగారిచ్చే పరిస్థితి చూస్తూ ఉంది. గతంలో మేము వచ్చినప్పుడు చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనేకమైన ఏర్పాట్లు అన్ని చేసి బోల్డ్ అన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అందరికీ కూడా ఇదొక మ్యూజియం లాగా తయారు చేసి ఆదర్శంగా భావితరాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి, అంబేద్కర్ ఒక దళిత నాయకుడు కాదు, అదే మాదిరిగా జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా విస్మరించారు. ఈ అంబేద్కర్ వాదులుగా మేము అంబేద్కర్ యొక్క ఆత్మ క్షోభిస్తుందనే ఉద్దేశంతో మేమంతా దీన్ని శుద్ధి చేసే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి సందర్శించి అంబేద్కర్ యొక్క స్మృతి వనాన్ని శుద్ధి చేస్తాం. మీరు ప్రభుత్వం చేతకాకపోతే చెప్పండి, ప్రతి గ్రామం నుంచి అంబేద్కర్ వాదులమైన మేమందరం వచ్చి ఇక్కడ స్మృతి వనాన్ని సందర్శించి మేము శుద్ధి చేసుకుంటాం, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము తిరువురు నియోజకవర్గం, జై నల్లగట్ల, జై స్వామిదాస్.